వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. హోండా బ్రాండ్కి సంబంధించిన కార్ హోండా సిటీ. కంప్లీట్ మోడిఫైడ్ కార్ అండి. చాలా చాలా బాగుండిద్ది కారు. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి కస్టమర్కి కూడా నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి, ఈ వీడియో సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉందండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ అనేది మీకు యూజ్ అయ్యిద్ది అన్నమాట. ఏపీలో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, క్వాలిటీ కార్స్ మనం చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నామండి. మీరు చెక్ చేసుకోండి. 100% సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు మన దగ్గర. మనం ఏదైతే కార్ చూపిస్తున్నామో ఈ కార్ వచ్చేసరికి 2014 మోడల్. కానీ కస్టమర్ చాలా ఇష్టప్రకారంగా 2020 కార్ ఏ విధంగా అయితే ఉండిద్దో, అంటే ఫ్రంట్ చూస్తే ఫేస్ కంప్లీట్ మోడిఫికేషన్ అనేది చేయించుకున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఏదైతే ఉందో ఇది 2020 మోడల్ ఏదైతే ఉండిద్దో సేమ్ మోడల్ లాగా చేయించుకున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రంట్ బానెట్ దగ్గర నుంచి మనకి హెడ్ ల్యాంప్స్ కావచ్చు, క్రోమ్ గ్రిల్ కావచ్చు, ఫ్రంట్ బంపర్ కావచ్చు, కంప్లీట్గా చేంజ్ చేయించుకున్నారండి. ఈ లుక్ అయితే మీరు కార్ తీసుకుంటే 2020 కార్ తీసుకున్న ఫీల్ అయితే ఉండిద్ది అన్నమాట. అలానే ఈ కార్కి చాలా ఇంటీరియర్ కావచ్చు, ఎక్స్టీరియర్ కావచ్చు, ఏమేమి మాడిఫై చేయించారో నేను మొత్తం కంప్లీట్గా డీటెయిల్గా చెప్తాను. దాదాపుగా వీళ్ళు 1,60,000 రూపాయలు ఖర్చు చేసి మోడిఫికేషన్ అది చేయించారండి. ఇక్కడ 1 by 1 నేను చెప్తాను. దానికన్నా ముందు మనం డాక్యుమెంట్స్ పరంగా మాట్లాడుకుంటే ఆర్సీ వచ్చేసరికి 2029 వరకు వ్యాలిడ్లో ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ 2026 3 నెలల వరకు ఉందన్నమాట. అంటే 1 year ఉంది. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. సో డాక్యుమెంట్స్ పరంగా మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ కార్లో మోడిఫికేషన్స్ ఏమేమి చేశారని మాట్లాడుకుంటే ఫ్రంట్ ఇక్కడ నేను చూపించాను చూడండి. హెడ్ ల్యాంప్స్ మోడిఫై చేశారు, ఫ్రంట్ గ్రిల్ అనేది చేంజ్ చేశారు, అలానే అసలు ఫ్రంట్ బంపర్ చేంజ్ చేశారు. 2020కి ఏదైతే వస్తుందో సేమ్ మోడిఫికేషన్ అనేది చేశారు. ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ చూసుకుంటే బైలైన్స్ ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ అనేవి వేశారు. మనకి లైటింగ్ పరంగా అయితే మాత్రం అద్భుతంగా ఉండిద్దండి. ప్రాబ్లం రాకుండా చూసుకున్నారన్నమాట. అండ్ సైడ్ చూసుకుంటే ఎలై వీల్స్, డైమండ్ కట్ ఎలై వీల్స్ వేశారన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఎలై వీల్స్ కూడా దాదాపుగా మీకు లేటెస్ట్ కార్కి ఏదైతే వస్తాయో హోండా బ్రాండ్స్లో ఆ కార్ ఎలై వీల్స్ అనేవి వీళ్ళు ఇన్స్టాల్ చేయించడం జరిగింది. టైర్స్ ఫ్రంట్ దాదాపుగా ఒక 60% ఉంటాయండి. బ్యాక్ వచ్చేసరికి ఒక 20 to 30% ఉంటాయి. అండ్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఏదైతే వీళ్ళు సైడ్ బీడింగ్ అనేది యూజ్ చేశారో కంప్లీట్గా క్రోమ్ ఫినిషింగ్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు. సిటీ హోండా సిటీది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏదైతే ఓఆర్విఎమ్స్ ఉన్నాయో అంటే సైడ్ మిర్రర్స్ ఇవి కూడా చేంజ్ చేశారండి. ఎందుకంటే మీరు 2017 కారుకు కూడా మనకి ఆటో ఫోల్డింగ్ అనేది ఉండదన్నమాట. కానీ వీళ్ళు ఈ కారుకి మోడిఫికేషన్లో భాగంగా వీళ్ళు చేయించుకోవడం జరిగింది. నేను అన్లాక్ చేస్తున్నాను కారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఓఆర్విఎమ్స్ ఆటోమేటిక్గా అన్ఫోల్డ్ అయ్యాయి, అలానే లాక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫోల్డ్ అయ్యాయి. ఇది చాలా మంచి ఫీచర్ అండి, చాలామంది ఇష్టపడతారు. అండ్ ఇంటీరియర్ అయితే మాత్రం సూపర్గా వీళ్ళు మోడిఫికేషన్ చేయించారు. కంప్లీట్గా చూపిస్తాను. కార్ అయితే మాత్రం చాలా చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి ఇవ్వబోతున్నామండి. వీడియో ఎండ్లో చెప్తాను. ప్రైస్ అయితే మాత్రం ఎక్కడ డెంట్స్ స్క్రాచెస్ ఏమి ఉండవు. ఇంజన్, సస్పెన్షన్, ఇంటీరియర్, ఏసీ అద్భుతంగా ఉండిద్దండి. కార్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు. తక్కువ అంటే ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్లో, ఒక 5 లక్షల బడ్జెట్లో మనకి డీజిల్ కార్ కావాలి
లైక్ లగ్జరీ కార్ అనుకునే వాళ్ళకి ఇదొక మంచి ఆప్షన్ అన్నమాట. బ్యాక్ చూస్తే మనకి ఇక్కడ రిఫ్లెక్టర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఈ రిఫ్లెక్టర్స్ కూడా అంటే ఇవి రిఫ్లెక్టర్స్ అండి, ఇవి కూడా చేంజ్ చేశారండి. మీకు హెడ్ లైట్స్ ఆన్ చేసినప్పుడు ఈ బ్యాక్ టైల్ లైట్స్ ఆన్ అవుతాయి, అలానే ఈ రిఫ్లెక్టర్స్ కూడా ఆన్ అవుతాయి అన్నమాట. కార్ లుక్ అయితే బ్యాక్ నుంచి చాలా అట్రాక్టివ్ ఉండిద్ది అన్నమాట. అండ్ ఇంటీరియర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందనేది. కాంబినేషన్ వీళ్ళు ప్రతిదీ మోడిఫై చేశారండి ఇంటీరియర్లో. డాష్ బోర్డ్ కావచ్చు, అంటే డాష్ బోర్డ్ మనం వాళ్ళు తీసి వాళ్ళ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ బీచ్ కలర్, బిస్కెట్ కలర్ కంప్లీట్గా చూసుకోవచ్చు. చాలా అంటే మనకి ఒక కార్లో కూర్చున్న తర్వాత లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి యాంబియంట్ అనేది చాలా ముఖ్యమండి. సో దానికి ఇష్ట ప్రకారంగా వీళ్ళు చేయించుకున్నారు. ఇక్కడ టాప్ కూడా చూసుకోవచ్చు, రూఫ్ అయితే అసలు సూపర్గా ఉందండి. ఈ కార్లో కంప్లీట్గా బ్లాక్ చేయించుకున్నారు వీళ్ళు. ఫ్లోర్ కూడా చూసుకోవచ్చు, 9D ఫ్లోర్ మ్యాట్స్, ఫుట్ మ్యాట్స్ ఉన్నాయి. ఏదైతే ఈ ప్యానల్స్ ఉంటాయో డోర్ ప్యానల్స్ అవి కూడా గ్లాసీ బ్లాక్ ఫినిష్తో పెయింట్ చేయించుకున్నారు వీళ్ళు. మీరు హోండా సిటీ కార్ చూసుకుంటే రెగ్యులర్ కార్స్ అంటే షోరూమ్ నుంచి వచ్చే కార్స్ ఈ విధంగా ఉండవండి. వీళ్ళు చేయించుకున్నారు కాబట్టి ఇంత బాగుంది కారు. చాలా నాకు తెలిసి ఇది మన దగ్గర చేయించుకోవాలంటే దాదాపుగా ఒక 70 నుంచి 80,000 ఇంటీరియర్ ఖర్చు అయిద్దండి. అంత బాగుందన్నమాట వీళ్ళు చేయించుకున్న విధానం. బ్యాక్ కూర్చున్న వాళ్ళకి ఆమ్రెస్ట్ అనేది చూడొచ్చు, అలానే విత్ కప్ హోల్డర్ కూడా చూసుకోవచ్చు. చాలా స్పేషియస్గా ఉంటుందండి బ్యాక్ కూర్చున్న వాళ్ళ అయితే. బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్టు చేంజ్ అవ్వాల. 100% నాన్ యాక్సిడెంటల్ కార్ అండి. 100% నాన్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ అన్నమాట. ఫ్లడ్ అయిన ఏరియాలో ఈ కార్ లేదు. ఈవెన్ స్టీరింగ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు, గ్లాసీ బ్లాక్ స్ట్రిప్ లెదర్ ఫినిషింగ్తో వీళ్ళు మొత్తం కంప్లీట్గా లెదర్ అనేది ర్యాప్ చేయించారు. చాలా బాగుంది అసలు ఇది గ్రిప్ అనేది. మీరు నార్మల్గా షోరూమ్ నుంచి తీసుకున్న కార్స్ అసలు మీరు ఇలా చూడలేరండి, అంత బాగా చేశారు ఎవరో చేసిన వాళ్ళు మాత్రం. అండ్ ఇక్కడ ఏదైతే మనం సిస్టమ్ చూస్తున్నామో ఇది వచ్చేసరికి 360 డిగ్రీ సెటప్ కూడా చేయించారండి. 360 డిగ్రీ కెమెరా వ్యూ ఉంది, 360 డిగ్రీ ఇక్కడ మనం చూపిస్తాను. అండ్ ఆండ్రాయిడ్ డిస్ప్లే అన్నమాట కంప్లీట్గా. అండ్ ఇందులో క్రూజ్ కంట్రోల్ కూడా ఉందండి, చాలామంది ఇష్టపడతారు క్రూజ్. ఇక్కడ నుంచి మనం స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నుంచి ఇటువైపు మొత్తం మనకి మ్యూజిక్ కంట్రోల్స్ ఉన్నాయండి. వాల్యూమ్ అప్ అండ్ డౌన్, కాల్ పిక్ చేయడానికి, కట్ చేయడానికి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారండి విత్ టచ్. ఏసీ అయితే చిల్ వస్తుందండి. అండ్ సమ్మర్లో ఏసీ అనేది అంటే లోపల హీట్ అనేది రాకుండా వీళ్ళు యూజ్ చేసిన ఏదైతే ఫ్రంట్ గార్వేర్ ఐస్ కూల్ ఫ్రంట్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఫిలిం వేయించడం జరిగింది. గార్వేర్ ఐస్ కూల్ వేయించారన్నమాట. మీకు చాలా బాగుండిద్ది అసలు ఇది. మీకు అలానే సైడ్ కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా గార్వేర్ ఐస్ కూల్ బ్రాండ్కి సంబంధించిన ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఉండిద్దండి. మీరు లైవ్లో వస్తే కనబడిద్ది, ఇక్కడ రాసి ఉండిద్ది అనమాట, మీకు కనబడట్లా. గార్వేర్ ఐస్ కూల్ అని ఉండిద్ది. ఇది వచ్చేసరికి ఎందుకు చెప్పారంటే పర్టికులర్గా దాదాపుగా 9,000 రూపీస్ ఫిలింకే వీళ్ళు ఖర్చు చేశారండి. చూసుకోవచ్చు, లుకింగ్ కూడా చూసుకోవచ్చు ఫిలింది. ఇది వచ్చేసరికి మాన్యువల్ గేర్ ట్రాన్స్మిషన్ అండి, 5 గేర్ ట్రాన్స్మిషన్. అండ్ ఇక్కడ టచ్ కంట్రోల్ చూసుకోవచ్చు, 360 డిగ్రీ కెమెరా. ఇక్కడ 360 అని మనం
ఒకసారి చూసుకోవచ్చు వ్యూ యాంగిల్స్. ఇక్కడ వ్యూస్ వస్తుంది. ఇది వచ్చేసరికి బ్యాక్ వ్యూ, ఇది వచ్చేసరికి ఫ్రంట్ వ్యూ. మనం రన్నింగ్లో కూడా చూసుకోవచ్చు. అండ్ 3D టైప్ చేసినప్పుడు కార్ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనం ఉన్న కార్ పొజిషన్ అండి అది అరౌండ్ చూపిస్తుంది అన్నమాట. చాలా గ్రేట్ ఆప్షన్ ఇది. మనం రన్నింగ్లో కూడా మనం కార్ ఏ విధంగా వెళ్తుంది మొత్తం చూపిస్తుంది. ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేద్దామండి. సింగిల్ సెల్ఫ్ ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. బ్యాటరీ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఒకసారి బానెట్ కూడా పిక్ చేసి చూపిస్తాను. ఏసీ అనేది ఆన్ చేసి ఉందండి. ఏసీ కూడా మనం ఆఫ్ చేద్దాం. అప్పర్ ఆరామ్ చెక్ చేసుకోవచ్చండి. కార్ కంప్లీట్గా మోడిఫైడ్ కార్, చాలా చాలా బాగుంది, మిస్ చేసుకోవద్దు. ఈ కార్ వచ్చేసరికి మనం కస్టమర్ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైస్ 4,90,000 రూపాయలండి. బార్గెనింగ్ అయితే హెవీగా ఏముండదు, ఒక 5,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 4,85,000 రూపాయలకి ఈ కార్ అనేది మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. చాలా మంచి రీజనబుల్ ప్రైస్. మీరు రాండి, ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి, కార్ లైవ్లో చూడండి, 100% తీసుకుని వెళ్ళిపోతారు. టైం వేస్ట్ అయితే మీకు అవ్వదు, అది నాది గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.